ఈ కడిగేసుకున్న కాయల్ని తడి లేకుండా తుడిచేసుకోవాలండి ఒక పొడి క్లాత్తో. తడి లేకుండా తుడుచుకున్న ఈ కాయలకి ఒక 2-3 ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా కాయలన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టేసుకొని అందులోనికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఈ ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఇందులో వేసేసుకోవాలి. వేసి వేయించుకోవాలండి నూనెలో. ఈ విధంగా మెల్లగా కదుపుతూ వేయించేసుకోవాలండి. ఎక్కువ వేయించేసుకోకూడదండి, ఇందులో సి విటమిన్ వాల్యూస్ అన్నీ పోతాయి. ఎక్కువ కాకుండా కొంచెం రంగు వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి. కొద్దిగా రంగు మారితే తీసేసుకోవాలండి. ఈ ఘాట్లు పెట్టుకోవటం